నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. మరి వైసీపీ పార్టీ నుంచి ఆ ఎం రాజ్యసభ నుంచి మనకి ఎంపీలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్ లో గనక ఇదే కంటిన్యూ అయితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏమంటారు? మరి ఒకవేళ ఈ వెళ్ళిపోయిన అభ్యర్థి ఏ పార్టీలోకి ఎంత వరకు ఆహ్వానించడం అనేది జరుగుతుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న బయటకు ఎవరు ఏ పార్టీలో చేరారు అనేది ఏమి ఆ, నిర్దిష్టంగా మనకి ఇప్పటిదాకా తెలియకపోయినప్పటికీ కూడా మోపిదేవి వెంకటరమణ తన పార్టీ సభ్యత్వానికి అలాగనే రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేశాడు. ఇక మిగతా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏదో జనసేనలోకి వెళ్తారు, పిల్లి సుభాష్ చంద్రబోసు ఆర్ కృష్ణయ్య జనసేనలోకి వెళ్తారనేది కొన్ని పుకార్లు వస్తూ ఉన్నాయి. మిగతా ఏ విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ బీజేపీలోకి వెళ్తారని ఒక పుకారు కూడా వస్తుంది. అంటే నిప్పు లేనిదే అంటే పొగరాదన్నట్టుగా ఏదో ఒక అంశం ఉండబట్టి ఇలాంటిది ఏదో జరుగుతుంది. చెప్పండి. అంటే గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కదా ఇతర పార్టీల మీద. కానీ మరి ఆ పార్టీలు ఇప్పుడు వీళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తాయంటారా? సాదరంగా ఆహ్వానించేస్తాయి అంటారంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాటే కదా. ఈ రాజకీయాల్లో శాశ్వతంగా శత్రుత్వం గాని శాశ్వతంగా మిత్రత్వం గాని ఏముండదని. మరి ఈ ఇప్పుడు చాలా పార్టీల్లో చాలా మంది చేరారు ఒకప్పుడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీకి బీజేపీలోంచి అమిత్ షా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఈ చంద్రబాబు నాయుడికి ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ ద్వారాలు శాశ్వతంగా మూసేసాం, ఇక ఎప్పటికీ ఓపెన్ గా ఉన్నాడు. కానీ గత ఉమ్. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు. ఎవరికి వాళ్ళు నవ్వు ముఖాన్ని పులుముకొని ధృతరాష్ట్ర కవిగిలు లాంటి కౌగిలు ఇద్దరు కౌగిలించుకోవటం లేదు. వీలైతే ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు వెన్నుపోటు పొడుచుకోవచ్చు అనే పరిస్థితుల దాకా కూడా వెళ్తూ ఉన్నాయి. మనకు అందుతున్న కొన్ని సమాచారాల ప్రకారంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన బీజేపీ మార్క్, ఎస్పెషల్లీ మోడీ అండ్ అమిత్ షా మార్క్ రాజకీయాలు అంటే మహారాష్ట్రలో జరిగినవి కానీ లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినవి కానీ ఇలాంటి కొన్ని ఒక మార్క్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ వాళ్ళ పొలిటికల్ గేమ్ ని ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ చేయబోతోంది. అసలు ఈ రాజ్యసభ ఎంపీలు ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఎందుకు మారుతున్నారు? ఈ మారటం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగం ఏమిటి? లేదు ఇప్పుడు బీజేపీ కానీ తీసుకుంటే వాళ్ళకి కలిగే ఉపయోగం ఏంటనేది కూడా ఒకసారి పరిశీలిస్తే ఇదంతా ఒక మార్క్. ఈ అమిత్ షా మోడీ ఈ ఆడే రాజకీయ క్రీడ అయితే ఉందో ఆ క్రీడకి సంకేతాల్లాగా భావించాల్సిన అవసరం ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అలాంటి గేమ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు పోతుల సునీత లాంటి ఎమ్మెల్సీలు కూడా మరి బీజేపీలో పార్టీలోకి వెళ్తామంటున్నారు. ఆ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఎవరో మనకి తెలుసు. ఆవిడ సిస్టర్ గాని ఆవిడ కొడుకు వరుస అయ్యేవాడు గాని నారా లోకేష్ ను భువనేశ్వర్ ను ఈవిడ అనరాని మాటలన్నీ అన్నారు. సరే అది వాళ్ళ సొంత విషయం అనుకోవచ్చు. వా ఇప్పుడు పార్టీ వేరు నా కుటుంబం వేరని మరి పురంధరేశ్వరు అనుకోవచ్చు. కానీ ఆ ఎమ్మెల్సీని మరి ఇందులోకి ఎలా తీసుకుంటారు? తీసుకోవాల్సిన అవసరం ఈ రోజున బీజేపీ పార్టీకి ఏమొచ్చింది? తీసుకున్న ఒకవేళ తీసుకుంటే గనక అని అంటే ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ అనమాట. మోడీ అమిత్ షాలు ఎక్కడైనా ఒక పాగా వేయదలుచుకున్నప్పుడు అక్కడ ఇలాంటి విస్తృతమైన క్రీడలు ప్లాన్ ఏ బి సి జడ్ దాకా వాళ్ళ దగ్గర 100 రకాల ప్లాన్లు ఉంటాయి. అందులో ఏదో ఒకటి అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఏది అమలు కాని సమయంలో వాళ్ళతోటి పొత్తు అనే మరొక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తారు. అలా పొత్తుకి రాని ఇలా కారణానికి చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది అని ఊహిస్తున్న రాజకీయ నాయకులు కూడా లేదు, రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం వల్ల వెన్నుపోటు రాజకీయాలు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏ ఒక్క పార్టీని అంటిపెట్టుకొని ఉండని వాళ్ళు ఈ పార్టీలోనే టెస్ట్ వేసుకొని కూర్చుంటారు, తుమ్మ చిగురు పెట్టి అతికించుకున్నట్టు కూర్చుంటారు అనుకోవటానికి లేదు కదా. రేపు ఈ పార్టీ ఓడిపోయింది అనుకోండి, మళ్ళీ రేపు ఏదైనా అధికారంలోకి ఏదైనా కొత్త పార్టీ వచ్చింది, ఈ పార్టీలు ఏవి కాకుండా ఒక్క ఉదుటున ఆ మరి ఆ పార్టీ ఆ, ఆ, గోడ దూకేరు. అలాగనే జరుగుతున్నాయి. అసలు ఈ వెన్నుపోటు రాజకీయాలు అనే పేరు కానీ లేకపోతే రాజకీయం అంటే ఒక ఆ ఏం చెప్పాలంటే ఒక దైవికమైన అర్థం రావాల్సిన రాజకీయాన్ని
కుయుక్తులకి లేకపోతే ఆడే ఒక డేంజరస్ గేములకి రాజకీయం చేస్తున్నాడు రా వీడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇలాంటివన్నీ చేయబట్టే కదా. ఈ రాజకీయ నాయకులు అవకాశవాదులు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు ఎక్కడున్న దాన్ని అక్కడే వదిలేసి వేరే పార్టీలోకి జంప్ అయిపోతారు. అవకాశం కోసం, అధికారం కోసం మాత్రమే చూస్తారు అనే పేరు ఈ రోజున మరి దేశవ్యాప్తంగా ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, విస్తృతంగా దేశం అంతా ఇదే నానుడి ప్రజల్లో ఎందుకుంది అని అంటే రాజకీయ నాయకులందరూ అలా చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా ఒకసారి పరిశీలించుకొని దాన్ని ఎందుకు జరుగుతున్నాయి అని ఒకసారి మనం ఆలోచించుకుంటే గనుక వీటన్నిటి గురించి మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. పైన కేంద్రంలో ఉండే నాయకుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేశారు ఇంతకు ముందు, ఒక హెడ్డింగ్ రాసుకుంటాం. ఇక్కడ రాజకీయ నాయకులు కప్పగంతులు, గోడ దూకుళ్ళు, గోడ మీద పిల్లి వాటంగా ఉండే నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మీద ఏమి అభియోగాలు వస్తున్నాయి, ఇది ఒక హెడ్డింగ్ కింద రాసుకుందాం. ఎవరు వచ్చినా సరే ఏ మాట మాట్లాడకుండా పార్టీల్లో చేర్చుకుంటాం. ఇది ఉదాహరణ, దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా నేను. ఈ టీడీపీ పార్టీలో మన ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంని ఆయన మీద లోకేష్ పాదయాత్రలో ఉండగా, యువగళం పాదయాత్రలో ఉండగా ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్, కొంతమంది దగ్గర భూమిని లాక్కున్నాడు అనే ఆరోపణలు చేసి చివరకు ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఆయన అటు నుంచి ఇటు వచ్చేసాడు. వీళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే సీటుని ఆయనకి కేటాయించారు. ఆయన గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలోనే. మరి వీళ్ళు కూడా ఎలా చేర్చుకున్నారు, ఆయన ఆరోపణలు చేసిన వాడిని ఎలా చేర్చుకుంటారు అని కూడా ఆలోచించుకోవాలి కదా. అందుకని ఈ పార్టీలు ఇలా చేర్చుకునే పార్టీలు అని కొన్ని ఒక హెడ్డింగ్ రాసుకుంటే ఈ మూడిట్లో వచ్చే పాయింట్స్ అన్నింటినీ బేరీజ్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఖచ్చితంగా రాజకీయం ఏంటంటే అర్థమైపోతుంది. ఆ రాజకీయం అనేది ఒక విస్తృతమైన వికృతమైన క్రీడ అనేది ఒక బాటం లైన్ కింద మనకి తెలుస్తుంది. దాన్ని ఆడించగలిగే సత్తా ఉన్న నాయకులు ఎవరు అని మరొక లిస్ట్ రాసుకుంటే పైన వచ్చే 2 పేర్లు ఏంటియో మనకి తెలుసు. ఇప్పుడు అదే జరుగుతుంది అనేది నా భావన. ఎప్పటికిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి రాజ్యసభ ఎంపీలందరూ ఇందులోకి దూకాల్సిన అవసరం లేదు. అలా దూకుతున్నారు అని అంటే ఇది ఇక్కడతోటి ఆగదు. ఈ రాజ్యసభలో ఉన్న వైసీపీ ఎంపీల దగ్గర మొదలైన ఆట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని లాగేసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలదోసే వరకు వెళ్లే అవకాశం ఉంది. అంటే ముగింపు టీడీపీ ఎమ్మెల్యేలతో చేస్తారు. ఈ రాజ్యసభ వైసీపీ ఎంపీలు నుంచి టీడీపీ ఎమ్మెల్యేల వరకు అనేది గనక ఒక బాటం లైన్ కింద రాసుకుంటే మనకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది కదా ఎవరు ఉద్దేశాలు ఏంటి, ఎవరు ఏం చేయబోతున్నారు అనేది. దానికోసం ఇది జరుగుతున్న ప్రక్రియ, ప్రాసెస్ అని అనుకోవాలి మనం. గౌతమ్ గారు, మరి ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మరి అమరావతి ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఒక పక్క చెప్తూ, ఇంకొక పక్క ఇలాంటి ఎంపీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను ఆహ్వానించి వీళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకుంటే ప్రజలు వీళ్ళ మీద ఉన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లదంటారా? యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బీజేపీ పార్టీ పట్ల ఎటువంటి నమ్మకం గాని ఆశ గాని ఏం లేదు. బీజేపీ తను ఆడదలుచుకున్న ఆట ఆడుతుంది అనే ఒక భావన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో బాగా బలంగా ఉంది. అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు, వీళ్ళు ఈ ప్రజలు అభిమానించే నాయకులు కానీ, వీళ్ళు కోరుకున్న నాయకులు కానీ వాళ్ళకి అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ ప్లానులకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఏం చేయగలుగుతారు? ఈ పార్టీ కాకపోతే ఎన్నుకోవటానికి ఆ పార్టీయే ఉంది. ఆ పార్టీ కాదనుకుంటే మళ్ళీ ఈ పార్టీయే. వేరే ఆప్షన్ లేకుండా పోయింది. వేరే ఎవరు మేము న్యాయంగా ఉండేవాళ్ళం అనేది రావటానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఒకటి ఉంది అని అందరూ చెప్పొచ్చు, కానీ ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏమిటనేది మనకు క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. సొంతగా ఒక్క సీటు కూడా సాధించలేనిది, వాళ్ళకు ఓటు శాతం ఎంత ఉందనేది తెలుసు, ఆ నాయకుల యొక్క భావన ఏంటనేది తెలుసు. కులం పేరు మీద ఏర్పడిన పార్టీ కింద ముద్ర కూడా పడింది వాళ్ళకి. ఇలాంటి వాటన్నిటిని చూసిన తర్వాత ఆ పార్టీ గెలిచి వస్తుంది అనే భావన ఎవరికి లేకపోవటం మూలాన్ని జనసేన ఒక ఆటలో అరటిపండు లాగానే చూస్తా ఉన్నారు ప్రజలు కూడా.
అందుకని ఈ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఈ పార్టీ అని ప్రజలు అలాగనే ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ పోయి ఇటు వైఎస్సీపీ ఉండనివ్వండి, అటు టీడీపీ ఉండనివ్వండి, కేంద్రంలో మాత్రం బీజేపీ ఉంది, వాళ్ళ కిందే వీళ్ళు ఉంటున్నారు. ప్రత్యేక హోదాని అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు. అమరావతికి ఇచ్చింది నిధుల అప్ప అని తేల్చి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మన అమరావతిలో సందర్శన చేసి వాళ్ళు 15,000 కోట్లు అప్పుని గ్రాంట్ చేసి వెళ్ళారు. ఈ అప్పు మళ్ళీ కేంద్రం కడుతుంది అని చెప్తారు, కానీ కేంద్రం కడుతుంది అనే దాంట్లో ఎటువంటి నిర్ణయం చేయబడలేదు, అలాంటిది ఏ ప్రాసెస్ జరగలేదు. కానీ అప్పు మాత్రం మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల నిధులు తెచ్చుకుంటుంది. ఈ నిధులు తిరిగి కట్టాల్సి వచ్చినప్పుడు కేంద్రం తూ నాకేం తెలియదు, తూ నా వాళ్ళు అన్నారనుకోండి, వేరే చేయటానికి ఏమీ లేదు. మరి వరల్డ్ బ్యాంక్ ఊరుకుంటుందా? ఈ అప్పు తిరిగి కట్టాల్సి వచ్చిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేకల మీద కూర్చొనైనా వసూలు చేసి తీరుతారు. యాక్చువల్ గా ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఈ రోజు మనం తీసుకున్న ఈ 15,000 కోట్ల రూపాయలకు గాను 30 సంవత్సరాల కాల పరిమితిలో తిరిగి కట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో మనం 56,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ఆర్థిక నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వరల్డ్ బ్యాంకు మనకి డాలర్ల రూపంలో అప్పిస్తుంది, రూపాయల్లో మార్చేమి ఇవ్వదు. దాన్ని మనం మారకం విలువలో రూపాయల్లో మార్చుకొని తెచ్చుకొని ఇక్కడ మనం ఖర్చు పెట్టుకుంటాం. తిరిగి కట్టాల్సి వచ్చినప్పటికీ 30 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? మనం తీసుకెళ్లి మన దగ్గర 2,000 రూపాయల నోట్లు, మరి అప్పటికి ఏమైనా 10,000 రూపాయల నోట్లు ప్రింట్ చేస్తారేమో, అవి తీసుకెళ్లిస్తే వాళ్ళు తీసుకోరు కదా. ఆ డాలర్ల రూపంలోనే తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అంటే మన డబ్బు పెట్టి డాలర్ గా మార్చి ఆడ ఈ 15,000 కోట్ల రూపాయలకు వాళ్ళే సమానమైన డాలర్ని మనం ఇవ్వాలి. ఆ రోజు ఏమవుతుంది? డాలర్ విలువ 300 ఉందనుకోండి, ఈ రోజు 84 రూపాయలు ఉన్న డాలర్ విలువని ప్రతి 84 రూపాయలకు గాను 300 కోట్ల రూపాయలు కట్టాల్సి 300 రూపాయలు కట్టాల్సి వస్తే ఎంత పెరిగినట్టు? 350% ఎక్కువ పెరిగినట్టు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు కట్టాల్సిన 15,000 కోట్లు 50,000 కోట్లు అయి కూర్చుంటాయి. ఇక పైపెచ్చు వడ్డీ. దాన్ని ఎవరు కట్టాలి? అది కేంద్రం అయితే మాత్రం అది ఎందుకు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడల్లా అప్పు వాళ్లే సొంతగా ఇచ్చారు, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇప్పించారు, రూపాయల రూపంలోనే ఇప్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పు ఎంతైతే తెచ్చాడో దానికి వడ్డీ మాత్రమే పడుతుంది. కానీ ఈ రోజు మ్యానిపులేషన్ చేసి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తున్నారు. అది చాలా గుదిబండలాగా తయారైపోతుంది. ఆ విషయం ఎవరికి అర్థం కాకుండా ఈ టీడీపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మనకి మోడీ ప్రభుత్వం అద్భుతమైన అవకాశం ఇచ్చింది, అమరావతికి 15,000 కోట్లు నిధులు ఇచ్చారు అని చెబుతూ ఉన్నారు. అప్పు ఇచ్చారు, అది కూడా ఒక దురుద్దేశంతో ఎంతో ఎక్కువ మొత్తం తిరిగి చెల్లించాల్సిన రూపంలో అప్పు ఇచ్చారనేది ఎవరు గ్రహించకపోవటం మన కర్మ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి పట్టిన దుస్థితి. అంటే ఏది ఏమైనప్పటికీ, ఏ ప్రభుత్వంలో ఎవరు కొనసాగినప్పటికీ, ఏ ప్రభుత్వంలోకి ఎవరు మారినప్పటికీ కూడా ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు జరగదనేది నమ్మలేని సత్యంగా ఉంది ఈరోజు. ఖచ్చితంగానండి, నమ్మలేని సత్యంగానే ఉంది. కాకపోతే ప్రజలే వీటిని ఆహ్వానిస్తూ ఉన్నారు. నాలాంటి నాబోటి వాడు ఏదైనా మీడియాలో ఉన్న న్యూట్రల్ జర్నలిస్ట్ ఎవరైనా కానీ ఈ విషయాన్ని ఎత్తు చూపించారనుకోండి, వాళ్ళకేంటి, వాళ్ళకి నచ్చని పార్టీ పేరు పెట్టేసి ఫలానా వాడి కొవ్వొత్తు నువ్వు, వాడి బూట్లు నాకుతావు నువ్వు, వాడు నిన్ను కొనేసుకున్నాడు, ఎంతకి అమ్ముడు పోయావు, ఇలాంటి మాటలన్నీ అంతా మొదలు పెట్టారు. కానీ మనందరం మాట్లాడేది ఎవరి గురించి? ఈ ప్రజల గురించి, ఈ అధికారంలో ఉన్న నాయకులు చేస్తున్న గోల్మాల గురించి. దాన్ని మాట్లాడటం మూలన మనం ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరిని? ఈడే ప్రజల్ని. ఉపయోగం ఎవరికి? ఈ ప్రజలకి అనేది వాళ్ళు గుర్తించటం లేదు. ఎంతసేపు ఉన్నా తమ అభిమానించిన నాయకుడిని ఎవరు ఏం అనకూడదు, అతను తప్పు చేసినా కూడా వాళ్ళకి ఒప్పు కిందే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ తయారవటం మూలాన ఈరోజు న్యూట్రల్ జర్నలిస్ట్ కూడా మనకెందుకు వచ్చిందిలే, ఎక్కువ అధికారంలో ఎవరున్నాడో వాళ్ళకి మనం కొమ్ము కాద్దాం అనుకునే రూపంలో ఉంటే ఇప్పుడు మీడియా కూడా ఎంత బయాస్డ్ గా తయారై కూర్చుంది. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సిన రోజున చెప్పాలి. అన్న కొడుకైనా సరే తప్పు చేశాడు అనుకోండి, 2 తగిలించైనా సరే వాడిని మంచి మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. దీని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కళ్ళు తప్పైతే తప్పని చెప్పండి.
ఆ తప్పుని ఎత్తి చూపించాల్సిన టైంలో ఎత్తి చూపించండి, ప్రజలు చిన్నగానైనా తెలుసుకుంటారు. ఈ విషయం మాత్రం మీడియా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, చాలా విలువైన సమాచారాన్ని అందించారు గౌతమ్ గారు. థ్యాంక్ యూ.